హ్యాపీ ఉమెన్స్ డే. మీకే చెప్పింది. సో ఉమెన్ అయిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్, మనమందరము ఆశీర్వదించబడిన వారం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అంటే క్రైస్తవ ఐక్యత స్వరం కదా. మన యొక్క ఐక్యత ఉమెన్స్ డే సందర్భంగా క్రైస్తవుల ఐక్యత స్వరంలో స్త్రీలు కూడా ఉండాలి. హల్లెలూయా. స్త్రీలంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వకూడదని, పైపెచ్చు క్రైస్తవ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని, పోరాడే విషయంలో, ప్రేమించే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, సహించే విషయంలో, క్షమించే విషయంలో, క్రీస్తు ప్రేమను పంచే విషయంలో స్త్రీలందరూ ముందుండాలని, అలా మన ఐక్యత చూపించాలని. జ్ఞానవంతురాలు ఎలా తన ఇల్లు కట్టుకుంటుంది అన్నప్పుడు జ్ఞానవంతురాలు తన వ్యక్తిగతంగా తన ఇల్లు కట్టుకుంటుంది, కుటుంబ పరంగా తన ఇల్లు కట్టుకుంటుంది. ఏంటంటే ఎవరు వింటలేదు కదా? వింటున్నారా? తింటున్నారు, వింటున్నారు. వావ్. మన సంఘాలను మనం కట్టుకోవాలి, ఈ సమాజాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. చెదరిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి, పగిలిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి, ఆదరణ నోచుకోని గుండెలు ఎన్నో ఉన్నాయి, ఓడిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి కదా. వారందరికీ ఆదరణ ఇవ్వడానికి గొప్ప తల్లులుగా మనందరినీ దేవుడు లేవనెత్తునుగాక. ప్రేమించే తల్లులుగా దేవుడు మనల్ని లేవనెత్తునుగాక. కానీ దురదృష్టవశాత్తు ఈ సమాజంలో ఏమైపోయింది అని అంటే పోటీతత్వం ఎక్కువైపోయింది, స్వార్థ రాజకీయాలు ఎక్కువైపోయాయి, అసూయ ఏలుబడి చేస్తుంది, నేనంటే నేను అని చెప్పి నిజంగా మూలాలు మర్చిపోయి ముందుకు కొనసాగుతుంది. అయితే మరొకసారి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ గురించి నేను రాధా మాథ్యూస్ అక్కని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు రక్షణ టీవీలో వారు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని వారి ద్వారా నేను తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అటు వ్యక్తిగతంగా, అటు కుటుంబ పరంగా, అటు రాజకీయంగా, తర్వాత అటు లీగల్గా ఎవరి కుటుంబాలైతే విచ్ఛిన్నమైపోయాయో, ఎవరి జీవితాలైతే కౌన్సిలింగ్కి నోచుకోకుండా ఉన్నాయో, మరి లీగల్గా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించే సమయంలో ఎలాంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయో వాటన్నిటిని లీగల్గా ఎదుర్కోవడానికి, పొలిటికల్గా సపోర్ట్ ఇవ్వడానికి సంఘాల పక్షంగా, కుటుంబాల పక్షంగా, వ్యక్తిగతంగా ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ నిలబడినందుకు నేను దేవునికి ఈ పరిచర్ని బట్టి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ బృందం అంతటికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇంకా నిస్వార్థంతో పనిచేయాలని, మరి ఏ విధంగా మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి క్రిస్టియన్స్ పక్షంగా నిలవబడ్డారో రాబోయేటువంటి కాలంలో ఇంకా మహత్తరమైన, బృహత్తరమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన పరిచర్య ఈ యొక్క సమూహం ద్వారా దేవుడు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చివరిగా యాక్చువల్గా నేను ఇలాంటి అవార్డులకి, సన్మానాలకి వాటికి ఎక్కువ వెళ్ళను, అయినా నన్ను పిలవరనుకోండి. శ్రమలే క్రైస్తవునికి అసలు శిశులైన సన్మానాలు. హల్లెలూయా. నిందలే క్రైస్తవునికి అసలు శిశులైన సన్మానాలు. హల్లెలూయా. మనం ఎదుర్కొనే సవాళ్లే మనకి అసలు శిశులైన సన్మానాలు. హల్లెలూయా. కాబట్టి నేను అంటే ఇంత ప్రెస్టీజియస్గా నేను ఈ కార్యక్రమానికి రావడానికి గల కారణం రాధా మాథ్యూస్ గారు మరి యొక్క జీవిత సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు క్రైస్తవ సమాజానికి వారు దాదాపు 700 పైచిలకు పాటలు పాడారంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? గట్టిగా చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? అది ఒక స్త్రీగా ఒక కుటుంబ జీవితాన్ని కలిగి 700 పైనే పాటలు పాడారంటే వారి సర్వీస్ ఎంత గొప్పదండి. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అటు పాటలు పాడుతూ, అటు వ్యక్తిగతంగా జీవితాలను కడుతూ, కుటుంబాలకు మరి డైవర్స్ అవుతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ, అవ్వకుండా ఆపుతూ, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ, భరోసాని ఇస్తూ, ఇలాగ క్రైస్తవ పరిచర్యల్లో దాడుల్లో ఉన్న వారికి లీగల్గా సపోర్ట్ ఇస్తూ, పొలిటికల్గా సేవలు అందిస్తూ అనేక కార్యక్రమాల్లో ఒక స్త్రీగా తన యొక్క ఐక్యతా స్వరాన్ని వినిపించడమే ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇలాంటి స్త్రీలు అనేక మంది మన నుండి లేవనెత్తబడునుగాక.
దేవుడు దైవదాసురాలకి దీర్ఘాయుష్ను ప్రసాదించి వారి ద్వారా ఇంకా గొప్ప పరిచర్లు జరిగించాలని టీం మెంబర్స్ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఆశీర్వాద అతివల పరిచర్య తరపున, రక్షణ టీవీ తరపున, ప్లాన్ మినిస్ట్రీస్ తరపున, నాకు సంబంధించిన అన్ని పరిచర్ల తరపున ఈ VOCU వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీకి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.